ఎన్ని కేజీలు ఉంటుందండి ఇంకా అది వచ్చేసి? ఇదైతే 7-8 కేజీలు అయితే ఉంటుందండి ఈ పుచ్చకాయ వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, పుచ్చకాయల సీజన్ అయితే వచ్చేసింది. ఈరోజు మా ఊరి చుట్టూ పుచ్చకాయల తోట అయితే వేసారు. ఈరోజు మీకైతే మా పుచ్చకాయల తోట ఎలా ఉందో మీకు ఈరోజు చూపిస్తాను. మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా పుచ్చ తోటే అన్నమాట. ఇదంతా మొత్తం పామాయిల్ మొక్కల మధ్యలో అయితే పుచ్చ తోట అనేది వేశారు. ఇదిగోండి, ఇక్కడైతే చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద పుచ్చకాయలు అయితే ఉన్నాయో. చూడండి, మొత్తం అవన్నీ మొత్తం పుచ్చ తోట ఇదంతా. ఇదిగోండి, ఇవన్నీ మొత్తం పుచ్చకాయలు అనమాట. ఎన్ని కేజీలు ఉంటుందండి ఇంకా అది వచ్చేసి? ఇదైతే 7-8 కేజీలు అయితే ఉంటుందండి ఈ పుచ్చకాయ వచ్చేసి. ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి కేజీ 25 రూపాయలు అలా నడుస్తుంది. మీ దగ్గర పుచ్చకాయ వచ్చేసి కేజీ ఎంత నడుస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ కూడా చూడొచ్చు మీరైతే. ఇదైతే చూడండి, సేమ్ గుమ్మడికాయలాగా ఉంది ఇదైతే ఈ పుచ్చకాయ వచ్చేసి. అక్కడైతే వేరే పరిమాణంగా పుచ్చకాయలు అయితే ఉన్నాయి. మన పుచ్చకాయలు వచ్చేసి అన్నీ ఒకే సైజులో అయితే ఉండవు. ఒక్కొక్క పుచ్చకాయ వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ పుచ్చకాయ తోట వచ్చేసి ఇంచుమించు 40 ఎకరాల్లో అయితే వీళ్ళైతే నిర్మించుకున్నారు. ఇది యాక్చువల్గా అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం పామాయిల్ తోట అనమాట. ఈ అందమైన కొండల మధ్యలో ఈ పామాయిల్ తోటలో ఈ భూమి అనేది ఇలా ఫ్రీగా వదిలేయకుండా వీళ్ళైతే ఇలా సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా, వీళ్ళైతే ఇంకా పుచ్చకాయ తోటను అయితే నిర్మించుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ పుచ్చకాయ తోటకి వీళ్ళు సోలార్ పద్ధతిలో వీళ్ళైతే ఇలా మోటార్ ద్వారా వీళ్ళైతే ఈ పుచ్చ తోటకి అనేది నీరు అనేది ఇలా సప్లై అయితే చేస్తారు. ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇక్కడైతే తిప్పితే వాటర్ అనేది ఏ విధంగా వస్తుందో ఇదిగోండి చూడొచ్చు. మొత్తం వీళ్ళైతే సోలార్ ద్వారా వీళ్ళైతే ఈ నీటిని అనేది ఇలా పుచ్చకాయ తోటకి అయితే సప్లై చేసుకుంటున్నారు. ఈరోజు వచ్చేసి మొత్తం ఈ పుచ్చ తోట వచ్చేసి మొత్తం హైబ్రిడ్ తోట అన్నమాట ఇది వచ్చేసి. అందుకని మీరు మొత్తం చూస్తున్నారు కదా, ఇన్ని కాయలు వచ్చేసి ఉన్నాయి పుచ్చకాయలు వచ్చేసి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం పేపర్ అయితే ఇస్తారు. ఇదంతా ఒక లైన్ అనమాట. దీని పక్కన వేరే లైన్ అక్కడైతే చూడొచ్చు. అదిగోండి, ఈ విధంగా ఇలా గొట్ల కింద వేసుకొని ఇలా పైన అయితే కవర్లు అయితే వేసుకుంటారు. ఎందుకంటే మనం పుచ్చకాయలు అనేది పుచ్చకాయ విత్తనం అనేది వేస్తాం కదా, ఇక్కడ ఈ విధంగా పుచ్చకాయ అనేది వేసేసి ఇక్కడ చిన్న హోల్ అయితే చేస్తారు. హోల్ అయితే చేసేసి ఆ హోల్లోనైతే మనకు కావాల్సిన విత్తనాన్ని అనేది వేసేస్తారు. వేసేసిన తర్వాత ఈ పేపర్ని వచ్చేసి ఇలా పైన అయితే కవర్ చేస్తారనమాట. ఎందుకంటే మొత్తం చుట్టూ మొత్తం కొండలు అయితే గమనిస్తున్నారు కదా, ఇక్కడ ఉండే అడవి పక్షులు అలాగే అడవి జంతువులు అనేవి ఆ విత్తనాలను అనేది బయటికి తీసేయకుండా ఈ విధంగా అయితే కవర్లను అయితే పెడతారు. అదేవిధంగా వీటికి వాటర్ సప్లై కింద అలా లోపల అయితే పైప్ అయితే ఉంటాయి. ఆ పక్కన అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, అక్కడైతే పైప్ లైన్ ఉంటుందని చెప్పాను కదా లోపల. ఇదిగోండి, ఇదే అన్నమాట. వీటిలో మధ్యలో చిన్న హోల్ అయితే చెప్పి అక్కడ వాటర్ ట్రిప్లు అయితే పెడతారు. అక్కడ మనకు కావాల్సినప్పుడల్లా ఆ వాటర్ ట్రిప్ అనేది ఆన్ చేసుకుంటే మనకు విత్తనం ఎక్కడైతే ఉందో అక్కడైతే వాటర్ అనేది వెళ్తుంది. ఇక్కడైతే చూడండి మీరు, చూడండి, ఇదైతే సేమ్ కొబ్బరికాయ లెక్క ఉంది. చూడండి, దీనికి డిఫరెన్స్ అయితే చూడండి. ఇదైతే పుచ్చకాయ లెక్క బాగానే ఉంది, కానీ ఇదైతే నాకైతే కొబ్బరికాయలాగా అనిపిస్తుంది. చూడండి, ఈ రకంగా పుచ్చకాయలు ఏమన్నా ఉంటాయేమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సోలార్ సిస్టమ్ అని చెప్పాను కదా, పుచ్చ తోటకి అనేది నీరు ఏ విధంగా సప్లై అవుతుందని. ఎందుకంటే చూస్తున్నారు కదా, మొత్తం సోలార్లు అనమాట. ఇంచుమించు ఒక 10 ప్లేట్ల వరకు ఉంటాయి ఒక సోలార్కి వచ్చేసి. అలాగే ఇక్కడ ఒకటి ఉంది చూడండి, సోలార్ ద్వారానే ఈ పుచ్చ తోటకి అలాగే ఇక్కడ పామాయిల్ తోట ఉంది కదా, ఈ పామాయిల్ తోటకి ఇక్కడ నుంచి నీరు అనేది సప్లై అవుతుంది. ఎందుకంటే ఇక్కడైతే బోర్ అయితే కొట్టించారనమాట. ఇక్కడ సోలార్ నుంచి ఇదిగో దీని ద్వారా ఇక్కడి నుంచి అయితే ఇలా కరెంట్ అయితే పాస్ అవుతుంది అనమాట. కరెంట్ అయితే పాస్ అయిపోయి ఇక్కడ ఇదిగోండి బోర్ అయితే కొట్టించారు. ఈ బోర్ ద్వారానే మొత్తం ఈ 40 ఎకరాలు అని చెప్పాను కదా, ఈ 40 ఎకరాల పుచ్చ తోటకి నీరు అనేది ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. ఇక్కడే కాకుండా ఇంకా పలు రకాల్లో ఈ విధంగా సోలార్ని అయితే పెట్టించేసి ఇలా బోర్ని అయితే కొట్టించి ఇలా తోటకైతే ఈ విధంగా వాటర్ సప్లై అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా మొత్తం పుచ్చకాయ ఫామ్ మొత్తం తిరిగేసరికి ఒక్కొక్కడికి చెమటలు అయితే పట్టేసేవి. ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కదా. వీడైతే చూడండి ఏటల బరితో ఎలా ఆడుతున్నాడు. ఇవి వచ్చేసి ఇక్కడ పుచ్చకాయ తోటకి కాపలాగా ఉంటారు కదా, ఇవన్నీ వాళ్ళవన్నమాట. పుచ్చకాయ తోటకి ఖచ్చితంగా కాపలాగా అయితే ఉండాలి. ఎందుకంటే ఈ పుచ్చకాయ తోట వచ్చేసి ఇందా చెప్పాను కదా, ఇంచుమించు 40 ఎకరాల వరకు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి
ఇంకా చూసి చూడంగానే చూడండి ఏ విధంగా ముక్కలు ముక్కలుగా అయితే కోసేస్తున్నారో. ఆ కోసి విధానాన్ని చూస్తుంటేనే నోట్లోనైతే నీళ్ళైతే ఊరిపోతున్నాయి. ఈ పుచ్చకాయ వచ్చేసి చాలా బాగా ముగ్గిందంట. ఇదిగోండి ఈ అన్న అయితే చెప్పాడు. ఈ అన్నే ఇక్కడ కాపలాకి అయితే ఉంటాడు ఇక్కడ వచ్చేసి. అలాగే ఈ అన్ననే మనకైతే ఇక్కడ పుచ్చకాయ తోట అనేది వీడియో తీసుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చాడు. మామూలుగా అయితే లోపలికైతే ఎవరిని ఎలా చేయరు. అడిగిన వెంటనే ఇలా వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు అన్నకైతే చిన్న థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఇంకా మన పుచ్చకాయని వచ్చేసి ఇంకా ముక్కల కింద అయితే మన అన్న అయితే కోసేసాడు. ఇంకా ఒక్కొక్కలం తినడానికి అయితే రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి మన పుచ్చకాయ వచ్చేసి అక్కడైతే ఇప్పటివరకు కోసాడు కదా, అన్నయ్య అయితే మొత్తం ఈ విధంగా ముక్కలుగా అయితే కోసారు. ఇప్పుడు మీకు దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకైతే తిని చూపిస్తాను. ఇదైతే మొత్తం ఫుల్గా ముగ్గిందంట ఈ కాయ వచ్చేసి. మన అన్న అయితే చెప్పాడు. ఇప్పుడు ఒకసారి తిని చూద్దాండి. ఇంకో ఇప్పుడు తినేస్తున్నాడు ఆల్రెడీ. తిని చెప్తాను ఇప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందో. మొత్తం నోట్లో పెట్టుకుంటే కోవా ఎలా కరిగిపోతుందో ఆ విధంగా అయితే మొత్తం కరిగిపోతుంది. ఇది వచ్చేసి టేస్ట్ అంటే చాలా బాగుంది. సూపర్. ఇంకా ఇంకొక పుచ్చకాయని అయితే తెచ్చుకొని ఇలా అరటాకులో అయితే కోసుకొని తిందామని అయితే తెచ్చుకున్నాము. ఎండాకాలం కదా, ఇలా మామిడి తోటలో అది ఇలా పాక కింద అయితే కోసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. పాకలోనే ఇప్పుడైతే మనం పుచ్చకాయని అయితే కోసి తినబోతున్నాము. చూడండి పుచ్చకాయ వచ్చేసి మా ఓడు తోడంత ఉంది. ఇది వచ్చేసి చూడండి తోటల మధ్యలో ఎత్తుకొని కోసేస్తున్నాడు. సీనియరా? ఈ కాయ వచ్చేసి మినిమం ఒక 8 కేజీల వరకు ఉండొచ్చు నా అంచనా ప్రకారం అయితే. చూడండి ఈ కాయ వచ్చేసి ఎర్రగా ఏ విధంగా ముగ్గిందో. ఈ కాయ వచ్చేసి చాలా బాగా ముగ్గింది అనుకుంటున్నాను. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఇంకా మా ముగ్గురులో ఈడే బలవంతుడు అనుకుంటే ఈడు కూడా చేర్చలేకపోతున్నాడు ఈ పుచ్చకాయని వచ్చేసి. అక్కడ తిందామా? ఇక్కడైతే చూస్తున్నారు కదా సపోటా చెట్టు కిందనైతే పండు అయితే రాలింది. తిందాం ఒకసారి. మొత్తం తక్కువ కాయలు లేవు ఈ చెట్టుకు వచ్చేసి. కిందనైతే పడి ఉంది, కుళ్ళిపోయింది అనుకుంటాం కానీ మొత్తం సూపర్గా ముగ్గింది. ఇది వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదిగోండి ఇది వచ్చేసి సపోటా పండు. ఇదైతే ముగ్గి కిందనైతే పడిపోయింది. ఇదిగోండి మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి సపోటా పళ్ళు. ఇదిగోండి మనకి కావాల్సిన కాయలు కోసుకొచ్చి ఇక్కడ అయితే కింద అయితే రాలిపోయి. ఫ్రెండ్స్ మొత్తానికి ఇలా ఈరోజు మొత్తం ఈ పుచ్చకాయ తోట మొత్తం తిరిగి ఈ పుచ్చకాయని అయితే కోసుకొని ఈ విధంగా ఈ రోజునైతే గడిపాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.